పిఠాపురం మండలం మాధవాపురం గ్రామంలో స్వర్ణగ్రామ సచివాలయం నందు పిఠాపురం ఎంఆర్ఓ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం ఎంఆర్ఓ ఎం గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టరేట్ నందు పిఠాపురం పాడా ఆఫీస్ నందు ప్రజా ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుందని, రైతుల కొరకు గ్రామాల్లో ఉండే ప్రజల కొరకు నెలలో 4 గురువారాలు ప్రజా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ గ్రామ సభలో అధికారులందరూ ఉంటారని, ప్రతి గ్రామంలోనూ ఈ గ్రామ సభ నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ, పిఠాపురం ఎంఆర్ఓ గోపాలకృష్ణ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేష్, మండల సర్వేయర్ కొండలరావు, జనసేన నాయకులు కరణం శ్రీనివాస్, మాధవపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతుల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని ఈరోజు మాధవాపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సోమవారం మనకి గ్రీవెన్స్లు జరుగుతూ ఉంటాయి. రైతులందరూ కూడా కలెక్టరేట్ కానీ లేదా పిఠాపురం పడా కార్యాలయంలో కానీ ఫిర్యాదులు ఇస్తూ ఉంటారు. సో రైతులందరూ అంత దూరం రానవసరం లేకుండానే ప్రతి గ్రామానికి కూడా ఒక నెలలో 4 సార్లు పర్యటించి రైతుల యొక్క సమస్యల వివరాలను రాతపూర్వకంగా తీసుకుని అవి పీజీఆర్ఎస్లో నమోదు చేసి మొదటి వారము ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది. ఫిర్యాదులన్నీ కూడా 2వ వారంలో అవి ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. 3వ వారంలో అట్లా సరిదిద్ది వాటిని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 4వ వారంలో గ్రామ సభ పెట్టి ఏం చర్యలు తీసుకున్నాం అనేది సంబంధిత రైతులకు సమాచారం ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ప్రతి నెలలో ఒక గ్రామాన్ని 4 సార్లు సందర్శనకు వెళ్ళి అక్కడ ఉన్న రైతులందరినీ కలిసి ఫీల్డ్ విజిట్ చేసి సో రెవెన్యూ పరంగా వస్తున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని తగ్గించడానికి, వాటిని 0% చేయడానికి, అసలు సమస్యలు లేకుండా చేయడానికి ఈ ఒక నెలలో ఒక గ్రామం 4 సార్లు సందర్శన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలి. సో సర్వే జరిగే సమయంలో జరిగిన తప్పులు కానీ, పట్టదారు పాస్ పుస్తకంలో ఉన్న తప్పులు కానీ, అదేవిధంగా సర్వే సంబంధించిన తప్పులు కానీ, సరిహద్దు వివాదాలు కానీ ఏమైనా సరే తెలియజేసినట్లయితే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుందండి. ప్రత్యక్షంగా రైతుల యొక్క సమస్యలను వ్యాపకంగా తీసుకుని వాటి పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తాం. 100% ప్రజల వద్దకే పరిపాలన అనే నినాదం ఉదాహరణ ఈ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేర్చడానికి, పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ప్రకారంగా రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని, ఎక్కడికి తిరగకూడదని, ప్రజల రైతుల దగ్గరికే వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని మా గ్రామంలో మొట్టమొదటిగా ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడం, ఎంఆర్ఓ గారు అందరూ కూడా, ఇతర అధికారులు అందరూ కూడా రావడం, దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాం. రైతుల తరఫున కూడా మన ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఇవన్నీ కూడా నెరవేర్చడానికి, మనకి రైతాంగానికి ఎంతో మేలు చేయడానికి ప్రభుత్వం వారు ఎంతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.